మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నటి సమంత తీవ్రంగా స్పందించారు. దయచేసి తనను రాజకీయాల్లోకి లాగొద్దు అంటూ విజ్ఞప్తి చేశారు. తాను ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉంటానని, మా విడాకుల్లో రాజకీయ నేతల ప్రమేయం లేదని, గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమంటూ సమంత సోషల్ మీడియాలో స్టోరీ పోస్ట్ పెట్టారు. స్త్రీగా ఉండడానికి, బయటకొచ్చి పనిచేయడానికి, స్త్రీలను ఆసరాగా భావించే ఆకర్షణీయమైన పరిశ్రమలో తాను ఉన్నానని గుర్తు చేశారు. ఈ పరిశ్రమలో మనుగడ సాగించడానికి, ప్రేమలో పడటానికి, ఇంకా నిలబడి పోరాడడానికి చాలా ధైర్యం, బలం కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ప్రయాణం తనను మార్చినందుకు గర్వపడుతున్నానన్నారు. దయచేసి దీన్ని చిన్నచూపుగా చూడకండి అంటూ విజ్ఞప్తి చేసింది సమంత. ఒక మంత్రిగా మీ మాటలకు విలువ ఉందని మీరు గ్రహించాలని ఆశిస్తున్నా అని సమంత గుర్తు చేశారు. వ్యక్తుల గోప్యత పట్ల బాధ్యతగా, గౌరవంగా ఉండాలని అని వేడుకుంటున్నానన్నారు. దయచేసి తన ప్రయాణాన్ని చిన్నచూపుగా చూడొద్దని, విడాకులు అనేది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని, ఇద్దరి అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని మరోసారి స్పష్టం చేశారు సమంత.